ఇవైతే ఇలా ఉడకబెట్టుకున్నమాట. కొంచెం ఉప్పేసి ఇంత సాఫ్ట్గా అయినట్టుగా ఉడకబెట్టుకోండి. తర్వాత ఫ్రెండ్స్ స్మాల్ టిప్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు చన్నా మసాలా చేసినప్పుడు ఫస్ట్ శనగలు ఆ మసాలాలో వేసి తర్వాత ఇది స్మాష్ చేయండి. ఎందుకంటే సాఫ్ట్గా మీరు స్మాష్ చేసిన తర్వాత చన్నా మసాలా ఇది చాలా బాగుంటుందండి. నేను ఇందులో ఏమీ వేయలేదు. ఉల్లిపాయలు స్మాల్గా కట్ చేసి ఇదేంటి బిర్యానీ ఆకు ఒకటి, చెక్క, మళ్ళీ పెప్పర్ కొంచెం వేసాను, దాల్చిన చెక్క అది మాట వేసి ఉప్పు కారం మన దగ్గర ఏవైతే స్పైసెస్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత శనగలు అయితే ముందు రోజు ఫ్రెండ్స్ చూసారు కదా, లాస్ట్లో టమాటా ప్యూరీ కూడా నేను వేస్తాను అనమాట. ఒక టమాటా ప్యూరీ తీసుకొని వేస్తాను. బాగా కుక్ అవ్వాలి. ఒక 5 minutes ఆయిల్ పైకి తేలే వరకు మనం కుక్ చేయాలన్నమాట. ఓకేనా? ఇదైతే చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. ఇదైతే పూరితోటి, రోటీతోటి అండ్ అన్నిటితో చాలా బాగుంటుంది. అయ్యోలో నేను ఇదంతా వివరంగా రాసి కూడా పెడతానండి. మీకు మాత్రం హ్యాపీగా నా ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, మీరు హ్యాపీగా అందులో చూడొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదా, లాస్ట్లో ఈ వాటర్తో పాటు నేను యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఒకసారి కర్రీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీరు చాలా టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. రైస్తో కానీ పూరి రోటీతోటి చాలా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా వేసుకొని 10 నిమిషాలు హ్యాపీగా మీరు ఇది కుక్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు హ్యాపీగా మూత పెట్టేసి మీరు కుక్ చేసుకోవడమే. ఎలా అయిందో చూద్దాము. కనిపిస్తుందా? వావ్, చాలా చాలా సూపర్ కుక్ అయిందండి. మంచి అరోమా వస్తుంది. వావ్, చూస్తేనే సూపర్గా ఉంది. ఇప్పుడైతే నేను డిష్ అవుట్ చేస్తాను. ఇప్పుడైతే డిష్ అవుట్ చేసుకుంటున్నాను. సూపర్ అండి. వావ్, చూసారా? సూపర్. స్పైసీగా ఇదైతే రైస్తో కానీ పూరితో అదిరిపోద్దండి. చాలా బాగుంటుంది. ఒక్కసారైనా చెయ్యండి ఇంట్లోని, చాలా చాలా బాగుంటుంది. తిడుగు. వేడి వేడిగా తింటుంటే అదిరిపోతుందండి. సూపర్. నెక్స్ట్ ఇదైతే నేను రోటీలతోటి సర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. స్క్వేర్లతో సర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. గీతో కాల్చానండి. ఎలా అనిపించింది చూస్తున్నారా? సూపర్ కదా. ఇది టేస్ట్ చేసి చూద్దాం. డిగ్గు ఫ్రంట్ వైపు
ఇది ఇప్పుడు మా డుగ్గుకు తినిపిస్తున్నాను అండి. డుగ్గు కొంచెం కర్రీ పెట్టాను, ఇంకా పెడతాను.